ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము అనపగింజల మిక్చర్ చేసుకుందామండి. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి. ఇవి 1 మంత్ అయినా నిల్వ పెట్టుకోవచ్చు అండి. ఇవి కారం బొరుగుల్లోకి కూడా వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇప్పుడు మనకు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా అనపగింజల్ని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టేసుకుండేసి ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలండి. మనము చూడండి, ఈ విధంగా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. వీటిని పితికిపప్పు కూడా అంటారు. ఇది కర్రీ కూడా చేసేసుకోవచ్చు అండి. ఇది కర్రీ చేసుకుంటే పూరీలేకి దోశలేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసేసుకోవాలండి. పొట్టు అన్నీ తీసేసుకొని ఇప్పుడు మనము ఎలా మిక్చర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రై కోసము. ఈ విధంగా చిల్లులు గెరిట్ ఉంటాయిగా, ఈ విధంగా పెట్టేసుకుండేసి అందులోకి కొన్ని వేసేసుకుండేసి ఈ పితికిపప్పుని వేయించుకోవాలండి. మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకొని వేయించుకోవచ్చు. కాకపోతే తీయడానికి కొంచెము కష్టంగా, కొన్ని తీసినాం అనుకోండి ఇంకొన్ని మాడినట్టు వస్తాయి. ఈ విధంగా గంటలో తీసుకున్నాం అనుకోండి ఒకేసారి తీసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని బాగా కరకరలాడే విధంగా వేయించుకోవాలండి. కొంచెము నిదానమే వేగుతాయి, లేట్ అవుతుందండి, కానీ బాగా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనము ఈ విధంగా వేయించేసుకోవాలండి. మిగతా గింజలను కూడా చూడండి కరకరలాడుతా ఈ విధంగా అన్నీ వేయించేసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేసుకుందాము. అలాగే తెల్లగడ్డ అండి ఒకటి దంచుకొని కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి. అలాగే మిరప్పొడి, ఉప్పు కలుపుకోండేదండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుండేసి ఇప్పుడు ఇందులోకి చల్లుకుందాం. మనము ఎంత కావాలో మనము అంత సరిపడా చల్లుకోవాలండి. మనము మిరప్పొడి 1.5 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఇందులోకి వేసుకుండేసి కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. అప్పుడే ఈ గింజలకి బాగా అతుక్కుంటుంది ఈ పౌడరు. ఈ విధంగా అంతా కలుపుకుంటూ చూడండి అంతా మిక్స్ అయింది. ఈ విధంగా మనము స్టోర్ చేసుకోవచ్చండి. ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక 15-20 రోజుల పాటు కూడా మనము స్నాక్స్ లాగా తినచ్చండి. అలాగే కారం బొరుగుల్లోకి వేసుకొని తినచ్చు, ఉత్తవైనా తినచ్చు. ఇందులోకి పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.